తేనె ఒక సహజ తీపి పదార్థం. దీన్ని భారతీయులు ఎక్కువగా వినియోగిస్తారు. తేనె సర్వరోగ నివారణ అని కూడా అంటుంటారు. తేనె ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా ఇప్పుడు మార్కెట్లో స్వచ్ఛమైన తేనె దొరకడం చాలా కష్టతరంగా మారింది. కానీ వరంగల్ నగరంలో మాత్రం కొంతమంది అడవి ప్రాంతం నుండి తీసుకువచ్చి విక్రయిస్తున్న స్వచ్ఛమైన తేనెపై మా S6 న్యూస్ కథనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కొంతమంది అడవుల్లో నుండి స్వచ్ఛమైన తేనెను స్వీకరించి నగరంలోని పనికూడల్లో స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. తేనె కోసం వచ్చిన కొనుగోలుదారులకు స్వచ్ఛమైనది ఎలా ఉంటుందో వివిధ రూపాల్లో ప్రజలకు చూపెట్టే ప్రయత్నము చేస్తున్నారు. కల్తీ తేనెకు స్వచ్ఛమైన తేనెకు మధ్య వ్యత్యాసాన్ని చూపుతున్నారు అమ్మకందారులు. తేనెలో 2 రకాలు ఉంటాయని, అందులో ఒకటి పుట్టలో పెట్టే చిన్న ఈగల తేనె. ఈ తేనె దట్టమైన అటవీ ప్రాంతంలో మాత్రమే దొరుకుతుందని చెబుతున్నారు. ఇక రెండవ రకం తేనె సాధారణంగా వివిధ ప్రాంతాల్లో పెద్ద తేనెటీగలు పెట్టేదని పేర్కొన్నారు. కేవలం అడవి ప్రాంతంలో దొరికే చిన్న తేనెటీగల తేనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. స్వచ్ఛమైన తేనెను 1 కిలోకు 500 రూపాయల నుండి 600 రూపాయల వరకు కస్టమర్లకు అందిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అటవీ ప్రాంతాల నుండి తేనెను సేకరించి వివిధ నగరాల్లో విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నట్లు తెలిపారు. మనకి ఇది పెద్ద తేనె అన్నది మన ఏరే తేనె సారు. చిన్న తేనె పుట్ట తేనె అన్నది మేము భద్రాచలం నుంచి తెస్తామన్నమాట. మనకి పెద్ద తేనె ఎక్కడైనా దొరికింది, కానీ పుట్ట తేనె అన్నది మనకు బయట ఎక్కడ దొరకదు. మనకు షాపుల్లో గట్ట అమ్మేదంతా కూడా పెద్ద తేనె, అది పెంచిన తేనె, సాకిన తేనె అన్నమాట. మనకి రియల్గా ఏంటంటే పల్లెటూరులో అమ్మట వెళ్ళి పెద్ద తేనె తెస్తాం. ఒక చిన్న తేనె అంటారా, పుట్ట తేనె మనం భద్రాచలం, రంపచోడవరం, మారేడుమిల్లి, మేడారము అక్కడ నుంచి తెస్తాం. అది సంవత్సరానికి 2 సార్లు దొరుకుతుంది సార్. అది అడుగు తేనె మనకు అన్నిటికీ పనికొస్తుంది. శరీరం తగ్గడానికి, ఆయుర్వేదానికి, పాపలకి, బాబులకి అన్నిటికి సర్వరోగం నివారణ ఇచ్చిన తేనె. మనకి పెద్ద తేనె అయితే మనకి ఇడ్లీల్లోకి, చపాతీల్లోకి, గ్రీన్ టీలోకి పనికొస్తుంది. ఇంకా మంచిది చెడ్డది అన్నారంటే ఒరిజినల్ తేనె మీద మామూలు ఈగలు వచ్చి తేనె మీద వాలు. ఒరిజినల్ తేనె పేపర్ మీద వేసి కుక్కు పెడితే కుక్కు తినదు. మనకు బెల్లం మీద, చక్కెర మీద తీపుకొచ్చి ఈగలు వాళ్తాయి, కానీ ఒరిజినల్ తేనె మీద ఈగలు వాలు, కుక్క తినదు, చీమలు పట్టవు. తీపన్న వస్తువు ప్రతిదీ కుక్క తింటుంది, కానీ ఒరిజినల్ తేనె కుక్క తినదు. అదే తేనె ఒక 100 నోటు మీద వేసి నోటు కాల్చేయండి, ఒరిజినల్ తేనె అయితే నోటు కాలదు. ఏదైనా మనం పరీక్షలు చేసుకొని తీసుకుంటే నెంబర్ 1గా ఉంటుంది సార్. మేము 1 రోజు 2 రోజులు కాదు సార్, మా తాతల ముత్తాతల కాడ నుంచి 15 సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం మేము చేస్తున్నాము. నాకు మట్టికి తెలిసిన కాడ నుంచి నేను 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వస్తూనే ఉంటున్నాము, వెళ్తూనే ఉంటున్నాం. మా దగ్గర అయితే తేడా అన్నది ఉండదు సార్. కిట్టాపోతే ఒక 10 రూపాయలు అడిగి తింటాం, అంతేగాని మా దగ్గర మోసం అన్నది ఉండదు. చిన్న తేనె 750 చెప్తాం సార్, 650 చేసి ఇస్తాను. పెద్ద తేనె 550 చెప్తాను, 450 రూపాయలు చేసి ఇస్తాను. మా దగ్గర తేనె తేడా ఉండదు. చిన్న తేనె అంటే మనకి అన్నిటికి ఏంటంటే మనకి బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు, గర్భిణీశీలు, బాలెంతలు, అప్పుడు పుట్టిన పసిబిడ్డలకి, టైడే ఉన్న వాళ్ళకి, మరి షుగర్ పేషెంట్లు గట్రా అందరూ వాడవచ్చు. చిన్న తేనె అంటే చాలా మంచి తేనె సార్. అది అందరికీ దొరకదు సార్. అది అందరికీ దొరకదు. మనకు అవసరానికి షాపుల్లో కూడా అమ్మరు. మనకు పెద్ద తేనె డాబరే, పతాంజలి అన్నారా, మన బాక్సుల్లో పెట్టి పెంచిన తేనె కాబట్టి అది సంవత్సరం పొడిగితే మనకు దొరికిద్ది. అదే రోజులలో రోడ్డు మీద అమ్మే తేనెకు సంబంధించి కూడా కొంతమంది అపోహ ఉన్నది, మంచి తేనె కాదని. ఇప్పుడు స్వచ్ఛమైన తేనె కావచ్చు, మనకి ఒరిజినలా డూప్లికేట్ అని తెలియాలంటే సార్ ఇదే సారు. తేనె మీద మనం 3 పూట్ల స్నానం చేసి 3 సార్లు సెంటు పూసుకున్నా దాని బుద్ధి కొంది మన ఒంటి మీద ఈగ వాళ్తుంది. తీపన్న వస్తువు మీద కూడా ఈగలు వాళ్తాయి, కానీ ఒరిజినల్ తేనె మీద మట్టికి ఈగ అన్నది వాలదు. కుక్కు పెట్టండి, కుక్క నాకితే తేనె కాదు లేదు. గాజు గలాస్ నిండా నీళ్లు పోసి నీటిలో తేనె పోయండి, మనం వేసిన ప్రతి డ్రాపు కూడా అడిక్కెళ్ళి కూర్చోవాలి. పాకం అయితే కరిగిపోయి వాటర్ తేనె తీపి వస్తుంది. ఒరిజినల్ తేనె కరగదు సార్. మనకు అలాగ నీట్గా మనం వేసిన డ్రాప్ వేసినట్టుగా అడిక్కెళ్ళి కూర్చుంటుంది. కొంతమంది పాకం కూడా కదా అని అడుగుతారు సార్. అంటే బెల్లం పాకం కూడా మేము ఇలాగ అరిసెలు పడతాము, బూరెలు పడతాము చిక్కగా చేయడానికి అంటారు, కానీ అది కరిగి వాటర్ తీపి వస్తుంది కదా సార్. కానీ ఇది కరగదు, వాటర్ తీపి రాదు. ఒరిజినల్ తేనె అన్నది మనకి నీటిలో మనం కలుపుకుంటేనే పెరుగు మాదిరిగా ముక్కలు ముక్కలుగా ఉంటుంది సార్. అంతే, ఒరిజినల్ తేనె అన్నది కరగదు. మనం వేసిన తేనె వేసినట్టుగానే అడిక్కి వెళ్ళిపోయి పైకి వచ్చి కూర్చోవాలి, అడిక్కి వెళ్ళిపోయి కూర్చోవాలి బంగారం లాగా. అది